హైదరాబాద్లో గుంతల రోడ్లపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కదిలింది. నగరంలోని గుంతలమయమైన రోడ్ల మరమ్మతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో శిథిలమైన మ్యాన్ హోల్స్ మూతలను తొలగించి కొత్త వాటిని అమరుస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర వ్యాప్తంగా ఉన్న రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై హెచ్ఎంటీవీ స్పందించి వరుస కథనాలు ప్రచురించింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ రోడ్లపై గుంతలను పూడుస్తుంది. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుడి పక్షాన్ని నిలబడి సమస్యలను పరిష్కరించే సామాజిక బాధ్యత గల ఛానల్ అంటూ కొనియాడారు. హైదరాబాద్లో గుంతల రోడ్లపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కదిలింది. నగరంలో గుంతలమయమైన రోడ్ల మరమ్మతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో శిథిలమైన మ్యాన్ హోల్స్ మూతలను తొలగించి కొత్త వాటిని అమరుస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర వ్యాప్తంగా ఉన్న రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై హెచ్ఎంటీవీ స్పందించి వరుస కథనాలను ప్రచురించింది. సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ రోడ్లపై గుంతలను పూడుస్తుంది. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుడి పక్షాన్ని నిలబడి సమస్యలను పరిష్కరించే సామాజిక బాధ్యత గల ఛానల్ అంటూ కొనియాడారు వాహనదారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు డ్యామేజ్ అయిన రోడ్లకు జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. అయితే స్పెషల్ డ్రైవ్ ఫర్ రోడ్ రీకన్స్ట్రక్షన్ అనే పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్తో అయితే ఈ రోడ్డు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, అంటే నిన్నటి నుంచే ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇక్కడ ఏవైతే రోడ్డు పైన గుంతలు ఏర్పడ్డాయో ఆ గుంతలను పూడ్చి అటు సీసీ రోడ్లు ఇటు బీటీ రోడ్లు రెండు రోడ్ల పైన కూడా గుంతలను పూడ్చేసి వాటిని సమంగా చదును చేసే విధంగా అయితే ఈ పనులను చేపడతా ఉన్నారు. ఇక రోడ్ పైన మ్యాన్ హోల్స్ ఉంటే ఆ మ్యాన్ హోల్స్ పైన ఉన్నటువంటి మూతలు ఏవైనా శిథిలావస్థలో ఉంటే లేదంటే విరిగిపోయినటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఆ మూతల్ని తీసేసి కొత్త మూతల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే జూలై నెల అంతా కూడా ఈ ప్రత్యేకమైన డ్రైవ్ కొనసాగుతుందని జిహెచ్ఎంసీ స్పెషల్ ఇంజనీర్స్ అయితే చెప్తున్నారు. 24 గంటల్లోగానే ఈ రోడ్లు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను ఎంచుకొని నగర వ్యాప్తంగా ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయి ఉంటాయో ఆ రోడ్లను ఎంచుకొని ఆయా పరిధికి సంబంధించినటువంటి అధికారులు అక్కడ పర్యవేక్షించి 24 గంటల్లోగా ఆ రోడ్లలో మట్టిని నింపుతూ కూడా కొంత లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకొని ఈ విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ పైన అయితే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కువగా అయితే రాత్రి వేళల్లో ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ సమయంలో ఈ ప్యాచ్ వర్క్ అంతా కూడా కొనసాగుతుంది. అంటే ఆ సమయంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాహనదారులకు అనే ఉద్దేశంతో రాత్రి సమయంలోనూ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ వర్క్ చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో రోడ్ల పైన ఇలా గుంటలు ఉంటే అది వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అంటే ఈ గుంతల వల్ల వర్షం వచ్చినప్పుడు రోడ్ల పైన నీరు నిలిచిపోతే ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు అందులో పడి ప్రమాదాలకు గురైనటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో అలా వాహనదారులకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ని ప్రారంభించినట్లుగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. చంద్రాయన్ గుట్ట, కూకట్పల్లి, నాగోల్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట, సనత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, చర్లపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్ హైవే, బోరబండ, అత్తాపూర్, మెహదీపట్నం రోడ్ ఇలా నగర వ్యాప్తంగా ఎక్కడైతే డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉంటాయో ఆ రోడ్లన్నీ మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే
అధికారులంతా ఈ రోడ్లపైన కూడా అంటే ఎవరైతే ఇటు ట్రాఫిక్ అధికారులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంగా ఎక్కడైతే డ్యామేజ్ అయిన రోడ్లు ఉంటాయో ఆ రోడ్లను గుర్తించి అంటే వీళ్ళిద్దరు కూడా ఇటు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా సమన్వయంగా రోడ్లను పరిశీలించి పరిస్థితిని సమీక్షించి వాటిని హయ్యర్ అఫీషియల్స్కి పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఈ ప్యాచ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉందో అక్కడ పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు మొత్తం 7,500 వరకు రోడ్లు డ్యామేజ్ అయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ రోడ్లు అన్నింటికి కూడా మరమ్మతులు చేయబోతున్నారు. అయితే హెచ్ఎంటీవీ కూడా ఇలా డ్యామేజ్ అయినటువంటి రోడ్లపైన అనేక కథనాలను ప్రచురించింది. ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారుల్లో కదలిక వచ్చి ఒక స్పెషల్ డ్రైవ్ను అయితే ప్రారంభించారు. వాహనదారుల భద్రత దృష్ట్యా ప్రారంభమైనటువంటి ఈ స్పెషల్ డ్రైవ్ జూలై నెల మొత్తం కూడా కొనసాగనున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ నగర రోడ్లకైతే ఇలా ప్యాచ్ వర్కులు చేయడం వల్ల రోడ్డు పైన జరిగేటువంటి అనేక ప్రమాదాలను తగ్గించవచ్చు కాబట్టి ఆ దిశగా జిహెచ్ఎంసీ అధికారులు అడుగులు వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.